హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందుని, డైరెక్టర్ని. ఈరోజు ఒక మంచి వీడియోతో ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్తో మీకు ముందుకు రావడానికి ట్రై చేస్తున్నాను. ఇది మన కూకట్పల్లి వై జంక్షన్లో స్టార్ట్ అయిన లేక్ షోర్ షాపింగ్ మాల్. ఇది రీసెంట్గా మొన్నే జస్ట్ 1 వీక్ బ్యాక్ స్టార్ట్ అయింది. సో దాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో ప్రిపేర్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది నేను కూడా అనుకుంటున్నాను. సో చూద్దామా, లోపలికి వెళ్ళి ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఏంటి ఏం సంగతి అన్నది మొత్తం తిరిగేసి ఆల్మోస్ట్ 4 to 5 ఫ్లోర్స్ ఉంది ఇది మొత్తము. సో చూద్దాం మొత్తం ఏమున్నాయి, ఏం సంగతి, అసలు మనకి ఏమైనా ఉపయోగపడేటివి ఉన్నాయా, ఎలా ఉన్నాయి, కాస్ట్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూసి దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. ఓకే, పదండి ఇక లోపలికి వెళ్ళేసి చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని. ఇది మన కూకట్పల్లి వై జంక్షన్ మెట్రో ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ నుంచి ఈ కొంచెం ముందుకు అంటే ఈ పిల్లర్ నెంబర్ 354 నుంచి కొంచెం ముందుకు పోతే బాలనగర్ మెట్రో స్టేషన్ ఉంది. సో ఈ మెట్రో స్టేషన్ పక్కనే అంటే దాని ఎదురుగానే ఉంది ఈ మన లేక్ షోర్ షాపింగ్ మాల్. అంటే వీళ్ళు మెట్రో స్టేషన్ నుంచి కూడా డైరెక్ట్గా ఎంట్రన్స్ ఇచ్చారు లోపలికి ప్రజలకు వీలుగా. సో ఇది కొత్తగా రీసెంట్గా లాస్ట్ 1 వీక్ బ్యాక్ 10 డేస్ అవుతుంది అనుకుంటాను స్టార్ట్ అయ్యి. సో ఇందులో పీవీఆర్ థియేటర్స్ కూడా ఉన్నాయి, బట్ అవి స్టార్ట్ అయ్యాయో తెలీదు. పెద్ద షాపింగ్ మాల్ ఇది. ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర బాలనగర్ మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్ ఎంట్రన్స్ కూడా ఉంది ప్రజల కోసం. సో ఇది మెయిన్గా కూకట్పల్లి దగ్గర కొత్తగా షాపింగ్ మాల్ పడ్డాం. ఇది చాలా పెద్దదన్నమాట. అక్కడ ఆల్మోస్ట్ ఇంకా ఏ షాపింగ్ మాల్స్ లేవు. అక్కడ లూలు మాల్ కూడా చాలా దూరంలో ఉంటుంది. దానికి వీళ్ళకు కూకట్పల్లి అండ్ బాలనగర్, జీడిమెట్ల, బోరబండ వీళ్ళకి అనుగుణంగా ఈ షాపింగ్ మాల్ ఏర్పడిందని చెప్పొచ్చు. సో ఇది అండి మెయిన్ ఎంట్రన్స్ కూకట్పల్లి దగ్గర లేక్ షోర్ అపార్ట్మెంట్. ఈ ఎదురుగానే మనకి H&M లోగో ఉంటుంది. సో ఆ లోగో బ్రాండ్ నుంచి ఇలా ముందుకు వెళ్ళాలన్నమాట. పక్కనే స్టేర్ కేస్ అంటే ఎలక్ట్రానిక్ స్టేర్ కేస్ కూడా ఉంది. మనం మెట్ల మీద వెళ్ళి చూద్దాం. ఈ ఎదురుగా వచ్చేసి సౌత్ గేట్. ఈ గేట్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఈ గేట్ పక్కనే కూడా వేరే గేట్ కూడా ఉంది, బట్ మనం సౌత్ గేట్ నుంచి వెళ్దాం. ఓకే, ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లోనే సో మనకు వేస్ అన్నీ చూపిస్తూ ఉంటుంది, ఏది ఎక్కడ ఉంది ఏంటి, ఫస్ట్ ఫ్లోర్లో ఏముంది, సెకండ్ ఫ్లోర్లో ఏముంది. సో లోపలికి వెళ్ళగానే చాలా అద్భుతంగా ఉన్నాయండి. ప్రతి ఒక్క షాప్స్ అయినా కానీ చాలా కలర్ఫుల్ లైటింగ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ మనకు మ్యాప్స్ కూడా ఉన్నాయి, డిజిటల్ మ్యాప్స్. ఈ డిజిటల్ మ్యాప్స్ ఏంటంటే ఏ షాపింగ్ మాల్ ఏ ఫ్లోర్లో ఎక్కడ ఏమున్నది అన్నది క్లియర్గా ఉంది. సో మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అన్ని షాప్స్ చూద్దామా. ఇది ఇప్పుడు మనం చూస్తుంది జ్యువెలరీ షాప్ సర్వోక్తి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో, మనం ఇప్పుడు ఫస్ట్ చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ షాప్స్. సో గ్రౌండ్ ఫ్లోర్ షాప్స్ అన్నీ చూసిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నీ మొత్తం ఈ షాపింగ్ మాల్ మొత్తం తిరిగేసి మీకు అన్నీ చూపిస్తాను ఏవి ఎలా ఉన్నాయి అన్నది. ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్స్ లాగా పెట్టారు చూసారా, డిజిటల్ స్క్రీన్స్, అడ్వర్టైజ్మెంట్ స్క్రీన్స్ చాలా బాగున్నాయి చూడడానికి. చాలా బాగున్నాయి. ఒక సినిమా లెవెల్లో ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని డిజిటల్ స్క్రీన్స్. ఇక్కడ ఇటుపక్క మొత్తం. ఇంకా జనాలను కూర్చోడానికి మంచి సోఫా సెట్స్ కూడా వేశారు మధ్యలో, సోఫా సెట్స్. సో ఇదండి పిఎంజే జ్యువెలరీస్ ఎదురుగా. ఇది మహేష్ బాబుది ఉంది కదా, మహేష్ బాబుది జ్యువెలరీ షాప్. సో మొత్తం ఆల్మోస్ట్ సినిమాలోనే కాకుండా బిజినెస్లో కూడా మహేష్ బాబు చాలా చూసారా, మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది దాంట్లో స్క్రీన్లో.
పక్కన ఇది ఉంది కదా, ఇది టామీ హిల్ఫిగర్. ఇంకా ఒక్కటి నాకు ఏం అర్థం అవట్లేదు, జాక్ అండ్ జోన్స్ చూసారా. నాకు ఒక్కటి ఏంటంటే మీకు క్లియర్గా మనం తర్వాత చెప్తాను. ప్రతి ఒక్క షాప్ మీరు చూడండి, అందులో ఎన్ని బట్టల షాప్స్ ఉన్నాయి, ఏ పేర్లు ఉన్నాయి చూడండి. లైఫ్ స్టైల్ ఇది కూడా బట్టల షాపే. ఇది వచ్చేసి లెవిస్ జీన్స్ షాప్, లెవిస్ ఇది కూడా బట్టల షాపే. ఓకే, ఆల్మోస్ట్ 80 to 90% అన్ని బట్టల షాప్లే. ఇది కమ్మింగ్ సూన్ అంటే టీ షర్ట్ వాచ్ షాపు. ఇది ఇక్కడ వచ్చేసి మెడికల్కి సంబంధించింది, బ్యూటిషియన్ డెర్మా కంపెనీ. ఇంకా అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఇంకో ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ పక్కన స్క్రీన్స్ పెట్టారు, మిర్రర్స్ పెట్టారన్నమాట, ఫొటోస్ దిగడానికి, సెల్ఫీస్ దిగడానికి జనాలు వచ్చినప్పుడు. ఇంకా చూసారా, ఇవి మిర్రర్స్ అన్నమాట. చాలా బాగుంది. ఈ మిర్రర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఒక ఎట్లా అంటే ఇది మన ఫ్లైట్లో వెళ్తున్నట్టు ఫీలింగ్, మేఘాలలో కిటికీల్లో ఉన్నట్టు